నేనా? అసలు మీరెవరు? అయినా ఈ టైంలో ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏంటండి? సుభాష్, ఆ ఫోటోలు నిజంగా నువ్వు తీసినట్టయితే నాకు హ్యాండ్ ఓవర్ చేయి. అవి బయటపడ్డాయో నేను మనిషిని కాను. అందుకే నీకు కొన్ని విషయాలు చెప్పకూడదు. చెప్పకపోతే నష్టపోయేది మీరే. ఎప్పుడో వాళ్ళ ఉచ్చులో పడిపోతారు. మీతో పాటు నన్ను కూడా రోడ్డు మీదకి లాగుతారు. అలాంటిది ఏం జరగదులే, జాగ్రత్తగానే ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు. సుభాష్ గారు, నాతో ఏదైనా మీరు మాట్లాడాలా? అవును. ఏ విషయం? అదే, ఆ కుమార్ గురించి ఓ విషయం చెప్పాలి. కుమార్ గురించా? చెప్పండి చెప్పండి చెప్పండి. లేదు సార్, ఇది చాలా సీరియస్ విషయం. పర్లేదు చెప్పండి. అసలు ఆ కుమారు మా అన్నయ్య కాలేజీ ఇటువైపే. వాడొచ్చే టైం అవుతోంది. వస్తే మనిద్దరిని చూస్తాడు. చూస్తే మనల్ని చూసి ఏడుస్తాడు. ఏడవని. అబ్బా, ఎందుకు ఈ లేని పని గొడవలు? మనిద్దరం ఆటోలో పోదాం పదా. ఉండు, అయిపోతుంది. సందీప్, ఐఎమ్ సారీ. నేనేమన్నా మీ ప్రైవసీని పాడు చేశానా? సిద్ధు, అవును సందీప్, నేను మిమ్మల్ని కలవాలనే బయలుదేరాను. సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీ విషయంలో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. ఇక ముందు అలా జరగదు. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, ఒక్కప్పట్లాగే. ఓకే? సందీప్, చేయి కలుపు. హాయ్. అమ్మయ్యా, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. సందీప్ బాయ్. ఐశ్వర్య, క్యారీ ఆన్. బాయ్. బాయ్ సందీప్. బాయ్. చూసావా మా అన్నయ్య ఎలా మారిపోయాడో? అవునవును. పదైకు. వీడెప్పుడు మారాలి? ఈ చిత్రవత నేను భరించలేకపోతున్నాను. కుమార్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి. అంటే ఆయనకి కుమార్ మీద అసహ్యం పుట్టాలి. కుమార్ని ఆయన ప్రాణ స్నేహితుల్లా చూసుకుంటున్నారు. అలాంటిది కుమార్ని చెడ్డ చేయడం అంటే మాటలు కాదు. కానీ ఈ విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అంటే నేను ఆయనతో నిజం చెప్పాలి. ఎలా నేను చెప్పాలనుకున్నా ఆయన వినే పరిస్థితిలో లేరు. ప్రియమైన పూజ్యులైన శ్రీవారికి మీ అంజలి రాస్తున్న
ఉత్తరం. మీరనుకోవచ్చు, మనసులో ఉన్న బాధని ముఖాముఖి చెప్పే స్వేచ్ఛ ఉంది కదా, అలాంటప్పుడు ఈ ఉత్తరాలు ఎందుకని? అందుకు చాలా ముఖ్యమైన కారణం ఉంది. నేను తప్పు చేశాననే బాధ కూడా ఉంది. అది మీకు చెప్పలేకపోయాననే మనస్తాపం కూడా ఉంది. అందుకే మనసులో మాటల్ని నిస్సంకోచంగా అక్షరాల రూపంలో కాగితం మీద పెడుతున్నాను. జరిగింది ఇంతవరకు చెప్పకపోవడం తప్పే. ఈ తప్పులో మీకు భాగం ఉంది. మన పెళ్లికి ముందే కొన్ని నిజాలు నా గురించి మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ మీరే నాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అదే ఆ తప్పు ఇప్పుడు కాలనాగై నా మెడకి చుట్టుకుంది. కాటు వేయడానికి ప్రయత్నం చేస్తోంది. తప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం కన్నా మీకు ఆ నిజాన్ని చెప్పకుండా ప్రమాదంలో ఇరుక్కుంటానేమో అనే భయమే నన్ను డామినేట్ చేస్తోంది. ఏమండి, పెళ్లికి ముందు నన్ను రవి అనే ఓ మోసగాడు ప్రేమించినట్లు నటించి మోసం చెయ్యబోయాడు. కానీ చివరి నిమిషంలో మా అమ్మగారు తెలివిగా వాడి ఆట కట్టించి నన్ను కాపాడారు. ఆ తర్వాత కొంతకాలానికి మీతో పరిచయం, అభిమానం, ఇద్దరి అంగీకారం. ఆ తర్వాత మన పెళ్ళి అన్నీ వరుసగా జరిగిపోయాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే రవి నా జీవితంలోకి ప్రవేశించాలని, మన సంసారాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఏ నిమిషంలో ఏం చేస్తాడో, ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో తెలియని అయోమయం. అందుకే మీకు ఈ నిజాన్ని చెప్పేస్తున్నాను. నాకు ఏ పాపం తెలీదు. మీరు కట్టిన తాళి సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను. నిర్ణయం మీదే. ఇట్లు మీ అంజలి. ఏయ్, ఏం చేస్తున్నావే? లేదత్తయ్య, బీరువాల బట్టలు సర్దుతున్నాను. సర్దింది చాలు గాని వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. ఇది బట్టలు సర్దిందా, ఏదైనా వస్తువు దాచిందా? చూడాలి. నేను తప్పు చేస్తున్నానా? కొన్ని నిర్ణయాలు నాకు నేను తీసుకోకుండా ఉంటే మంచిదేమో. అందులోనూ ఇది ఆ రవిగాడికి సంబంధించిన విషయం. వాడు నిజంగానే విషపురుగు. నిజాన్ని అబద్ధం చేసి అది నా మెడకే చుట్టుకునేలా చేసినా చేస్తాడు. లేదు, నేను చేస్తున్నది కరెక్టే.
ఎంతకాలం అని భయపడాలి? ఎన్ని రోజులని బాధపడాలి? ఈ రోజు ఎలాగైనా ఆ రవిగాడు అంతు చూడాల్సిందే. లేదు, ఈ నిజాన్ని నేను చెప్పినా ఎవరూ నమ్మకపోవచ్చు. ఒకవేళ ఆయన నమ్మే స్థితిలో ఉన్నా మా అత్తగారు ఆడపడుచు ఆయన మనసు మార్చేస్తారు. నాదే తప్పని నిందలేస్తారు. అసలు ఇదంతా ఎందుకు? ఆ అమ్మ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తనతో జరిగిందంతా చెప్పి ఏం చేయాలో ఆలోచిస్తే మంచిది కదా. ఆ ఉత్తరం ఆయన చదవకుండా చింపేస్తాను. ఇప్పుడే వెళ్ళడం మంచిది. మళ్ళీ వచ్చేస్తారా ఏమిటో. ఏం కావాలొదినా? మా అమ్మ కాఫీ పెట్టమని చెప్పింది అనుకుంటాను. అవునదినా, మరి వెళ్ళిపోతావే? లేదు, ఇప్పుడే వస్తాను. అంత నిర్లక్ష్యమా? అంటే మేము చెప్పిన పని ఏమీ చేయవా? అయ్యో, అలాంటిదేం లేదు వదినా. ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను. ఆయన ఆ ఉత్తరం చదవకుండా ఉంటే బాగుండును. తొందరపడి లెటర్ రాశాను. ఇప్పుడెలా? నీకెందుకు శ్రమ? నేను తీసుకెళ్తాను. అంజలి, ఏంటి వెతుకుతున్నావు? అబ్బే ఏం లేదండి. నా పేపర్స్ కొన్ని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు కనపడటం లేదు. అవును, బీరోలో మీ ఫైల్స్ ఏమయ్యాయి? అవే నా బ్యాగ్లో ఉన్నాయి. లెటర్ లేదు. ఒకవేళ ఆయన తీసి చదువుంటారా? చదివితే ఆయన నాతో ఏదో ఒకటి మాట్లాడేవారుగా. ఏం చేయాలి? అంజలి, అంజలి, ఏంటి వెతుకుతున్నావు? నా పేపర్స్ మీరు చూసారా? అవి నా ఫైల్స్లో ఎందుకుంటాయి? ఇదిగో, ఇంకెప్పుడు నా బ్యాగ్ ఇలా ఓపెన్ చేయకు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క కాగితం పోయినా నేను గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. ఓకేనా? సారీ అండి. ఇట్స్ ఓకే. పద, టిఫిన్ పెడదు కానీ రా. వస్తున్నాను. ఎవరు తీసుంటారు? ఒకవేళ మా అత్తగారు తీసుంటారా? ఆవిడ చదివితే ఇంట్లో ప్రళయం వస్తుంది. అంజలి, వస్తున్నావా? వస్తున్నానండి. హలో సార్, నేను బాబురావుని. చెప్పు బాబురావు, ఏంటి విశేషాలు? సాక్ష్యం ఇస్తాడు సార్. డామిట్, మీరంతా ఏం చేస్తున్నారు?